గారు 3 సార్లు ఎమ్మెల్యే, చాలా అనుభవం ఉన్నవాడు, ప్రజల నాడి తెలిసినవాడు. ఒక్కసారిగా అది గెలిచింది, 3 సార్లు కంటిన్యూస్ గెలిచాడు. అతను ప్రజలకు అనుగుణంగానే చేస్తాడు. అయితే అధికారులు కూడా వాళ్ళ చట్టాలకు అనుగుణంగా చేస్తారు. ఇప్పుడు కూడా దాన్ని వయా మీడియంగా ప్రజల పేదలు నిరుపేదలకు ఇబ్బంది లేకుండా చేయాలా. నేను కమిషనర్ గారితో కూడా చెప్పాను. ఇప్పుడు ఏదైతే బోర్డు పెట్టారో అలా పోయేసి మరీ రూల్ పొజిషన్ కాకుండా మీరు 1, 2, 3 సార్లు వాళ్ళకి చెప్పండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కట్టించాల్సింది కట్టించుకోండి, ఏదైనా చేయండి. ప్రజలకి ప్రత్యేకంగా పేదలు నిరుపేదలకు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని చాలా క్లియర్గా చెప్పాను. శ్రీధర్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు. నేను కమిషనర్ గారితో మాట్లాడా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇక్కడ ఎవరైతే టౌన్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి, నుడా వాళ్ళకి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి నేను నిన్న కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను. ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు, ఎమ్మెల్యేలకి చెప్పండి రూల్ పొజిషను, వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలంటే ప్రజలు ఓటేయాలా. అట్టని జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టు అడ్డదారులలో చేయొద్దు అని చాలా క్లియర్గా చెప్పాను. నేను శ్రీధర్ రెడ్డితో నిన్న కూడా మాట్లాడాను, ఇవాళ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఆయనకున్న అనుభవం ప్రజల నాటి తెలుసు ఆయనకి. దానికి తగ్గట్టుగా అట్ ది సేమ్ టైం రూల్స్ రెగ్యులేషన్స్లో ఏదన్నా ఇబ్బంది అంటే ఆ రూల్స్ రెగ్యులేషన్లో చట్టంలోనే మార్పు తీసుకోండి. ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది, నీ మీడియానే ఉందని అయితే అలా డిజిటల్ మీడియాలో అందరికీ తెలుసు. ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ తీసుకోండి, డెవలప్ అవుతున్నాయి కానీ డెవలప్ కానీ ఫ్లెక్సీలు రోడ్లలో ఉంటే ట్రాఫిక్ రూల్స్కి అగెనిస్ట్ వినండి. అందుకని నేను ఏం చెప్పానంటే ఏదైనా పార్టీలు అంటే పొలిటికల్ పార్టీలు ఏదైనా చేసుకుంటుంటే 48 అవర్స్ అలౌ చేయండి, 48 అవర్స్ తర్వాత తీసేయండి. ఇప్పుడు స్మార్ట్ సిటీ కావాలంటారు, మోడర్న్ సిటీ కావాలంటారు, లెవెల్ సెట్ ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇవన్నీ అది కూడా ఫ్లెక్సీలు కానీ బోర్డులు కానీ ఎవరింటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏ హాస్పిటల్ మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, అందులో తప్పు లేదు. రోడ్లలో ట్రాఫిక్ అడ్డం లేకుండా చేయమని చెప్పారు. నాకు ఆ రోజు పొగతోటలో వచ్చింది చెప్పారు. వెంటనే కమిషన్ చెప్పా, వాళ్ళకి 1 వీక్ టైం ఇస్తే వాళ్ళు తీసుకుంటారని. ఆ విధంగా దీన్ని రాజకీయంగా వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఫ్లేరప్ చేస్తున్నారు. ఆ 9 ఛానల్ ఏదో ఉన్నట్టుంది, వాళ్ళు ఏదో చేస్తారు. శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని, వాళ్ళు రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు ఉదయం సాయంకాలం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు, తప్పులేదు. 175 మంది ఎమ్మెల్యేలు అంటే 175 ఎమ్మెల్యేలు నెక్స్ట్ టైం గెలవాలనుకుంటారు, ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు. రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైజ్ చేస్తారు, తప్పులేదు. మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు, ముఖ్యమంత్రి, క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం. నేను ఎందుకు మార్చాను? 18 రూల్స్ మార్చాను. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశాం. చిన్నీళ్ళు కట్టుకునే వాళ్ళకి 1 ఫ్లోర్, 2 ఫ్లోర్, 3 ఫ్లోర్లు కూడా ఈ నెలాఖరు లోపల చేయబోతున్నా. ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది, దాన్ని తగ్గట్టుగా చేస్తాను, దాని తగ్గట్టుగా ఫాలో అప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు యాక్చువల్గా కార్పొరేషన్లో మా తెలుగుదేశంకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో ఈవినింగ్ కూర్చోబోతున్నాం. నేను శ్రీధర్ రెడ్డితో కూడా నేను ఫోన్ చేశాను, వాళ్ళు నెల్లూరు వస్తున్నా కలుస్తున్నా అని. కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసి, నేను ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ కార్పొరేట్లతో, మా దగ్గర ఉండే కార్పొరేట్లతో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఈవినింగ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.